మొత్తానికైతే గోవా మంచి వర్షంతో వెల్కమ్ చెప్పింది మాకైతే. ఇంకా 80 కిలోమీటర్స్ అయితే గోవా రీచ్ అయిపోతాం. కానీ అసలు ఏంటో ఇది వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయితే మాత్రం యాక్టివిటీస్ ఏమి ఉండవు. మొత్తానికైతే బీచ్ క్లోజ్ అయిపోతుంది, యాక్టివిటీస్ క్లోజ్ అయిపోతుంది, బోటింగ్ క్లోజ్ అయిపోతుంది, అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇదే ఘాట్ రోడ్లో మనం అప్పుడు బండి మీద వచ్చినాం, అది కూడా చీకట్లో. క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు వర్షంలో కార్లో, నెక్స్ట్ ఫ్లైట్లో వద్దాం డైరెక్ట్గా. మొత్తానికైతే ఘాట్ రోడ్ ఎండ్ అయిపోయింది. నేను ఎక్స్పీరియన్స్ చేసా బాగానే, కానీ వీడు కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను ఘాట్ రోడ్ని. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. కరెక్ట్. వీడు అరే నేను తీసుకుంటారా ఘాట్ రోడ్ నడుద్దాం అనేసరికి మొత్తం అయిపోయినాక ఇచ్చిండు. అరే ఘాట్ రోడ్ 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ నడిపిన అంతే ఘాట్ రోడ్. నేను మిగతా 50 కిలోమీటర్స్ నడిపినావు. ఘాట్ రోడ్ లేదు.